మున్సిపల్స్ కు రెడీ అవుతున్నాయి పార్టీలు. ఈసారి కొత్తగా 3 పార్టీలు రంగంలోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నాయి. కామన్ సింబల్ తో పోటీకి సై అంటున్నారు జాగృతి చీఫ్ కవిత. అటు గ్రేటర్ తో పాటు పార్టీకి బలమున్న చోట బరిలోకి దిగుతామంటుంది తెలుగుదేశం పార్టీ. ఇక జనసేన కూడా మున్సిపల్స్ తో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. అయితే ఈసారి మున్సిపల్స్ మరింత రసవత్తరంగా సాగనున్నాయి. చాలా కాలంగా పోటీకి దూరంగా ఉన్న ఏపీ పార్టీలు తెలంగాణలో సమరానికి సై అంటున్నాయి. వీటికి కవిత పెట్టబోయే కొత్త పార్టీ తోడవుతోంది. అప్పటి వరకు పార్టీ గుర్తు ఫైనల్ కాకుంటే ఇక్కడ పెద్దగా ప్రచారం లేని పార్టీల కామన్ సింబల్పై తమకు అనుకూలంగా ఉండేవారిని రంగంలోకి దించేందుకు కవిత రెడీ అవుతున్నారు. యువకులు, మహిళలకు అవకాశం కల్పిస్తామని, అవసరమైతే తాను కూడా వచ్చి ప్రచారం చేస్తానని ప్రకటించారు కవిత. ఇక 2018 ఎన్నికల తర్వాత తెలంగాణలో పోటీ చేయని తెలుగుదేశం పార్టీ ఈసారి పోటీకి రెడీ అవుతోంది. దీంతో పాటు ఆ పార్టీకి ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్నికల సన్నాహక పనులను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల అవసరాలకు అనుగుణంగా వాటిని పునర్నిర్మించే ప్రణాళికలతో పార్టీ తెలంగాణలోని వివిధ స్థాయిలలోని తన రాజకీయ కమిటీలను రద్దు చేసింది. పొత్తుపై బీజేపీతో త్వరలోనే చర్చలు జరిగే అవకాశం ఉందని తెలంగాణకు చెందిన నేతలు అంటున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు తమ పార్టీ పొత్తులు లేకుండా మున్సిపల్ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో పొత్తులపై అనిశ్చితి కంటిన్యూ అవుతోంది. ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుంది. ఇక్కడ వేర్వేరుగా పోటీ చేస్తారా లేక టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతాయా అన్నది హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఆగస్టులో తెలంగాణ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించి బలోపేతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంస్థాగత పునర్నిర్మాణం, సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని నాయకులకు సూచించారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ, జనసేన మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్తగా 3 రాజకీయ పార్టీలు తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని చర్చ జరుగుతోంది.